డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 34 కౌంటింగ్ కేంద్రాల్లో 17 ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. తెల్లవారుజామున 4ంటికే ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ తెరవనున్నారు అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు కౌంటింగ్ ఉండడంతో ఉదయం నుంచి ఎల్లుండి వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలను ఒకేసారి లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. 17 లోక్సభ స్థానాల కౌంటింగ్ రాష్ట్రంలోని 34 కేంద్రాల్లో జరగనుంది. ఉదయం 4ంటికే ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు తెరవనున్నారు అధికారులు. హైదరాబాద్ నగర పరిధిలో ఓట్ల లెక్కింపుకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్లతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం అన్ని సిద్ధం చేశామన్నారు. 13 ప్రాంతాల్లో 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కల్పించామన్నారు రొనాల్డ్ రాస్. 13 లొకేషన్లో 16 కౌంటింగ్ హాల్ మనం ఏర్పాటు చేసుకున్నాము. దాదాపు 1200 సిబ్బందిని మనం దీనికోసం వాడబోతున్నాము. దీనికి సంబంధించిన ట్రైనింగ్ అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఇవాళ వాళ్ళందరినీ కూడా సెగ్మెంట్కి అలాట్ చేయడం జరిగినాయి. మనకు మొత్తం 3 అంతస్తులు సెక్యూరిటీతో కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేసుకున్నాము. ఫస్ట్ లెవెల్లో మనకు సివిల్ పోలీసు, సెకండ్ లెవెల్లో మనకు ఆర్మ్డ్ గార్డ్స్, థర్డ్ లెవెల్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్తో పాటు మనం చేయబోతున్నాం. ఒక్కొక్క రౌండ్ 30 to 40 minutes అవుతుందని అనుకుంటున్నాము. సో 8:45కి ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిజల్ట్స్ మనకు రావడానికి అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 3 ప్రాంతాల్లో కౌంటింగ్ జరగనుంది. టీటీడీసీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర 3 అంచెల భద్రత కల్పించామన్నారు కలెక్టర్ రాజర్షి. 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఒక కౌంటింగ్ లొకేషన్ ఆసిఫాబాద్ సిర్పూర్ సంబంధించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ ఉంది. ఇంకొకటి ఆదిలాబాద్ బోత్ సంబంధించిన టీటీడీసీ ఉంది. తర్వాత ఖానాపూర్ నిర్మల్ ముదోడ్ సంబంధించిన సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లొకేషన్ కూడా టీటీడీసీలో జరుగుతూ ఉంది. సో అయితే ఇప్పుడు అన్ని ప్లేసెస్లో మనం అన్ని రకాల ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయినాయి. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరగనుంది. ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో ఈవీఎం కౌంటింగ్ ఉంటుంది. మరోవైపు మహబూబాబాద్ లోక్సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మిర్యాలగూడ రోడ్డు సమీపంలోని దుప్పలపల్లి గోడౌన్లో, భువనగిరి అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో మరో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఒక్కో హాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కింపు జరగనుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 307 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ల పక్కనే కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన 12,455 ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్. ఈ కౌంటింగ్ ప్రాసెస్ గురించి అండ్ ఈ స్ట్రాంగ్ రూమ్ గురించి ఆల్రెడీ ఎలక్షన్ తర్వాత మన 3 టైర్ బందోబస్తు ఏర్పాటు జరిగింది. లోపల సెంట్రల్ ఫోర్స్, తర్వాత నెక్స్ట్ మన ఏఆర్ ఫోర్స్ అండ్ బయటకి మన సివిల్ ఫోర్స్ ఆల్రెడీ ఏర్పాటు ఉంది. ఇది రేపు కౌంటింగ్ గురించి ఇంకా మన పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు స్థానం కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సెగ్మెంట్లో తొలిసారి 2 చోట్ల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురి నియోజకవర్గాల ఓట్ల కౌంటింగ్ పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలంలోని జేఎన్టీయూ కాలేజీలో జరగనుంది. ఖమ్మం లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆధ్వర్యంలో పొన్నెకల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు 7 కౌంటింగ్ హాళ్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు 1 హాల్, మొత్తం 8 హాల్లో కౌంటింగ్ కు అన్ని సిద్ధం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు అంతా సిద్ధమైంది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎంపీ ఎన్నికల కౌంటింగ్ పై ఫోకస్ పెట్టారు హస్తం పార్టీ నేతలు. లెక్కింపు కేంద్రాల దగ్గర అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
లోక్సభ ఎన్నికల కౌంటింగ్పై మంత్రులు, పార్టీ నేతలు, ఎంపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నేతలతో జూమ్లో సమావేశమై కీలక సూచనలు చేశారు సీఎం. నేతలందరూ అలర్ట్గా ఉండాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏజెంట్లు ప్రతి రౌండ్ను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ప్రధానంగా ఎంపీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం. లోక్సభ ఫలితాలలో కాంగ్రెస్ మంచి విజయం సాధిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు 14 గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు. ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని తగ్గించేలా మోదీ ప్రచారం చేస్తారని విమర్శించారు మంత్రి పొన్నం. ప్రధానమంత్రి స్థాయికి తగ్గట్టు కాకుండా భారతదేశంలో ఉన్న ఆస్తి అంతా ముస్లింలకు పంచుతారని, హనుమాన్ చాలీసా చదవనియరని, అర్బన్ టెర్రరిజం వస్తుందని, లేకపోతే మంగళసూత్రాలు తెప్పుకుంటారు, ఇండ్లు గుంజుకుంటారు అనేటువంటి ఒక మాట దిగజారి మాట్లాడిండుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ 9 నుంచి 10 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్, బీజేపీ పందం మరోసారి ఎంపీ ఎన్నికల్లో బయటపడిందన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ ఓట్లను బీఆర్ఎస్కు డైవర్ట్ చేస్తారని ఆరోపించారు సీతక్క. ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేయించారన్నారు. వాళ్ళిద్దరి పేవికల్ బంధం ఎంత బలంగా ఉందో, వాళ్ళు ఎప్పుడు వీక్ ఉంటారు. మనం అందరం కలిస్తే, మేము కలిస్తే మీకు బెనిఫిట్ అయితే మేము మీకే ఇస్తాం, లేదా మాకు బెనిఫిట్ అయితే మీరే ఇచ్చండి. ఇట్లా ఒప్పందాలతో జరుగుతుంది కాబట్టి మేము 10, 12, 11 వస్తాయని మేము భావిస్తా ఉన్నాం. లేకుంటే 14 సీట్లలో మేము మెజార్టీ వచ్చేవాళ్ళం. ఖచ్చితంగా రాష్ట్రంలో 14 సీట్లు వచ్చే అటువంటి అవకాశం ఉండే. ఎన్నికల హామీలను అమలు చేయకుండా అందరినీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ అలా కాదని అన్ని వర్గాలకు సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలంలో ప్రజల చింతకి మీ సీనన్న కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ప్రభుత్వంలో చల్లగా మనసు మంచిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పేదోళ్ళు బతకాలని కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం, పేదోడి పక్షపాత పార్టీ ఇందిరమ్మ పార్టీ. ఈ పార్టీలో అందరం చల్ల ఉండాలి, అందులో మేముండాలని కోరుకునే పార్టీ తప్ప మేమొక్కనే సంపాదించుకోవాలనుకునే పార్టీ కాదు అని. రాష్ట్రంలో 12 మంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో పర్యటించారు వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ క్యాండిడేట్స్ 12 సీట్లు గెలవబోతున్నారు. గ్యారంటీ కార్డు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో రేవంత్ రెడ్డి దాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రజలందరూ కూడా మనకు ప్రజాపాలన ఉండాలి. ఇంతకుముందు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అహంకారంగా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసినాడు, దీన్ని పక్కన పెట్టి ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది. ఎన్నికల సంఘాన్ని కొందరు పోలీసు అధికారులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. మే 1న జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా, కిషన్ రెడ్డి ఎన్నికల రూల్స్ బ్రేక్ చేసినట్లు ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. కానీ రాజాసింగ్, మాధవీలతపై మాత్రమే స్థానిక పోలీసులు కేసులు బుక్ చేశారని, చార్జ్షీట్ నుంచి అమిత్ షా, కిషన్ రెడ్డిల పేర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్న సంబంధిత పోలీసులపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిరంజన్. ఎవిడెన్స్ గా ఉన్నటువంటి ఫోటోలను, వీడియో క్లిప్పింగ్లను అవన్నిటిని పంపించి ఎలక్షన్ కమిషన్ ను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినటువంటి ఆ పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలనేసి మేము ఎలక్షన్ కమిషన్ ను కోరుతాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. స్టేట్లోనే కాదు దేశంలోనూ తామే అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు. రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీ నటి హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. ఆమెను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. గత నెల 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు సినీ నటి హేమ. ఆ తర్వాత నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే మొదటిసారి విచారణకు అటెండ్ కాని హేమ ఇవాళ హాజరయ్యారు. ఉదయం నుంచి విచారించిన సీసీబీ పోలీసులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్ అయింది. గత నెలలో బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్లో పార్టీ జరిగిన నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపారు. 2 సార్లు నోటీసులు ఇవ్వగా విచారణకు హేమ హాజరు కాలేదు. మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. తర్వాత ఆమెను అరెస్టు చేశారు. బెంగళూరు శివార్లో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటులు, మోడళ్లు పట్టుబడ్డారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షలో తేలిందని సీసీబీ అధికారులు తెలిపారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు సీసీబీ అధికారులు.
రేవ్ పార్టీ కేసులో అరెస్టైన 6 నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, విచారణకు హాజరు కాలేనని హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరు కావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు రిజెక్ట్ చేశారు. విచారణకు రానందున మరోసారి నోటీసులు పంపారు. తర్వాత అరెస్టు చేశారు. హేమను అదుపులోకి తీసుకున్న తర్వాత బెంగళూరుకు తరలించే ముందు వైద్య పరీక్షలు చేశారు. అయితే వైద్య పరీక్షల కోసం ఆమె బూర్కాలో వచ్చింది. ఎవరు గుర్తుపట్టకుండా బూర్కా వేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. జూన్ 7వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. అలాగే ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై జూలై 3న విచారణ చేపట్టనుంది కోర్టు. మరోవైపు లిక్కర్ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు కవిత. ఆప్కు ముడుపుల విషయం తెలీదన్నారు. లిక్కర్ పాలసీ సంప్రదింపుల కోసం ఎవరిని పంపించలేదన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. జూన్ 7 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే జూన్ 7న కవితపై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది సీబీఐ. లిక్కర్ పాలసీలో అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో కీలక అంశాలు తెలిపింది ఈడీ. మద్యం పాలసీ కేసులో 1100 కోట్ల నేరం జరిగిందని చెప్పింది. ఇండో స్పిరిట్స్ కంపెనీ 192 కోట్ల లాభాలు పొందిందని వివరించింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు అందాయంది ఈడీ. లిక్కర్ కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కవిత ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిందని తెలిపింది. 292 కోట్ల రూపాయల నేరంలో కవిత పాత్ర ఉందంది ఈడీ. లిక్కర్ కేసులో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేసి 49 మందిని విచారించామని తెలిపింది ఈడీ. సౌత్ గ్రూప్ ఇచ్చిన 100 కోట్ల రూపాయల ముడుపులను గోవా ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసిందని వివరించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో సౌత్ గ్రూప్కు 65% వాటా ఉందంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంపై సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కవిత మాట్లాడిందని తెలిపింది. లిక్కర్ వ్యాపారంలో విజయ్ నాయర్ సౌత్ గ్రూప్కు కోఆర్డినేటర్గా వ్యవహరించాడని చెప్పింది. ఢిల్లీ లిక్కర్ కేసులోని ఆధారాలను కవిత ధ్వంసం చేశారని, విచారణ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఈడీ. అలాగే ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు కవిత పాత్రపై ఇచ్చిన వాంగ్మూలాలను ఛార్జ్షీట్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత పాత్ర ఉందంది ఈడీ. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై బుచ్చిబాబు వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత స్టేట్మెంట్ను వెనక్కి తీసుకోవాలని బుచ్చిబాబుపై కవిత ఒత్తిడి చేశారని తెలిపింది. అరుణ్ రామచంద్ర పిల్లై కవిత ఒత్తిడితోనే స్టేట్మెంట్లను వెనక్కి తీసుకునేందుకు రిట్రాక్ట్ పిటిషన్ వేశారని వివరించింది ఈడీ. మరోవైపు లిక్కర్ పాలసీ గురించి ఎవరితోనూ మాట్లాడలేదన్నారు కవిత. ఈ మేరకు ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు. మద్యం పాలసీలో సంప్రదింపుల కోసం నా తరఫున ఆడిటర్ బుచ్చిబాబును పంపించలేదన్నారు. ఇండో స్పిరిట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి వాటా లేదంది కవిత. బుచ్చిబాబు, రాఘవల మధ్య సంభాషణల గురించి ఏమీ గుర్తులేదన్నారు. వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా తెలియదని, లిక్కర్ పాలసీ రూపకల్పన, వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదంటూ ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు కవిత. తన తరఫున ఎవరూ ఆప్ను సంప్రదించడం, లంచాలు ఇవ్వడం జరగలేదన్నారు. అరుణ్ పిల్లై ఫ్యామిలీ ఫ్రెండ్ అని, వీకెండ్లో కలిసే వారిమని చెప్పారు. బతుకమ్మ లాంటి ప్రోగ్రాంలు కలిసి నిర్వహించామన్నారు కవిత. ఢిల్లీ మద్యం కేసులో పీఎల్ఎంఏ సెక్షన్ 44, 45 కింద సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే స్వరాష్ట్ర పోరాటం చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పదం మాయమైందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారన్నారు. నల్గొండ పాతబస్తీలోని హిందూపూర్ వాటర్ ట్యాంకర్లో డెడ్ బాడీ లభించడంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలనంటూ విమర్శించారు. కోతల్లేని కరెంట్, పంటలకు సాగునీళ్లు ఇవ్వలేరు, వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ ఉన్నా నిద్రలేవరంటూ మండిపడ్డారు. ప్రజలకు సురక్షిత మంచినీళ్లు ఇవ్వలేని సర్కార్ది గలీజు పాలనని విమర్శించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు, కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తిగా మిగిలిపోతారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు హరీష్. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం స్వరాష్ట్ర పోరాటం చేశామని గుర్తు చేశారు. ఏ ఉద్యమకారుడైనా
ఏ పోరాటంలో పాల్గొన్న వాళ్ళైనా ప్రేమను కోరుకుంటారు, గౌరవాన్ని కోరుకున్నారు తప్ప ఇంకేం కోరుకోలేరు. ఆ రోజు రాష్ట్రం వస్తుందనో, సీనన్న ఎమ్మెల్సీ అవుతాడనో, నేను ఎమ్మెల్యే అవుతానో, రసమై ఎమ్మెల్యే అవుతాడని ఎవరు అనుకోలేదు. కొట్లాడినామంతే. చాలా మంది ఇది వస్తుందా అన్నారు, కానీ నిజాయితీగా కేసీఆర్ గారు కొట్లాడిండు, నిజాయితీగా కేసీఆర్ గారు ఉద్యమించిండు. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఈ వేదిక మీద ఉండడం నిజంగా చాలా సంతోషం. రాజకీయాల్లో విష సంస్కృతి తెచ్చిందే సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రెడ్డి గెలుపు ప్రజాస్వామ్య వ్యవస్థకు స్ఫూర్తి అన్నారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు నిరంజన్ రెడ్డి. జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లక్ష్మీపల్లి గ్రామంలో బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11 రోజులైనా ఇప్పటికీ హంతకులను పట్టుకోకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలిచినాం, మేమే ఎగిరిపడతలేము ఆకాశవార్త. ఖచ్చితంగా మేము గెలవాల్సిందే కాబట్టి గెలిచినాం. 39 అసెంబ్లీ స్థానాలు గెలిచి కేవలం 1.85% మాత్రమే తేడా గెలిచిన కాంగ్రెస్కు బీఆర్ఎస్కు. ఏదో పెద్ద డజన్ల కొద్ది కొమ్ములు పెట్టుకొని చెలిగే మనగాండ్లాగా మాట్లాడుకుంటా ప్రతి ఒక్కడు బీఆర్ఎస్ ఏదో నేల మీద పడిపోయింది అన్నట్లు ఈ తులనాడి మాట్లాడే సంస్కృతిని విడనాడాలి మొట్టమొదటి వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఆ పార్టీ నేతలు జాతీయ జెండాలు ఆవిష్కరించి ఉద్యమ రోజులను గుర్తు చేసుకున్నారు గులాబీ లీడర్లు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. అనుకున్న దానికంటే 3 రోజుల ముందుగానే రాష్ట్రాన్ని తాకాయి. గతేడాది కంటే ఈసారి అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. రానున్న 3 రోజులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించారు. సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడతాయన్నారు. కొన్ని జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండలోకి ఎంటర్ అయ్యాయి. సాధారణంగా జూన్ 2వ వారంలో రావాల్సిన రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. మొదట రుతుపవనాలు జూన్ 6న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 3 రోజుల ముందే వచ్చాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్ శ్రావణి. సాధారణంగా పడదాల్సిన కంటే ఎక్కువగా క్లౌడ్ బర్స్ట్ ఈవెంట్ కూడా జరగడం, అయితే క్లౌడ్ బర్స్ట్ ఈవెంట్స్ లైక్ 600 mm రైన్ఫాల్ జరగడం, ఆ తర్వాత ఆగస్టు పూర్తిగా మనకి కొద్దిగా డ్రై కండిషన్స్ ఉండడం, సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం నమోదవడం వల్ల ఓవరాల్ సాధారణంగా ఉన్నప్పటికీ కొద్దిగా అసాధారణ పరిస్థితులు నెలకొనడం జరిగింది. లోటు కూడా కొద్దిగా ఉండడం అయితే జరిగింది. ఈసారి మాత్రం సాధారణంగా ఉంటూనే మనకి జూన్ నెలలోనే మనకి ఆన్సెట్ వార్టెక్స్ కొంచెం ఫాస్ట్గా ఉండడం, తర్వాత జూలైలోని అధిక లో ప్రెషర్ సిస్టమ్స్ కానీ బే ఆఫ్ బెంగాల్లో కానీ అరేబియా. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత 3 వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.